ఓం నమ శివాయ. వెల్కమ్ టు సిద్ధేశ్వర వ్లాగ్. శంషాబాద్ టు మామిడిపల్లి. ఇది శంషాబాద్ ఉన్నాం మనం ఇప్పుడు. శంషాబాద్లో ఇగో బస్ డిపో లెఫ్ట్ సైడ్ శంషాబాద్ బస్ స్టాండ్ అంటారు దీన్ని. శంషాబాద్ బస్ స్టాండ్. ఆగిపోయింది మనం బండి. ఈ శంషాబాద్ ఇప్పుడు ముందర 2 కార్లు ఉన్నాయి కదా, ఆ కార్ల కానీ లెఫ్ట్ సైడ్ బస్ స్టాండ్ వస్తాం. లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది. మరి మనకు కనిపిస్తుందా లేదా చూద్దాం. దీంట్లో ఇదే సైడ్. ఇది మెయిన్ రోడ్డు. శంషాబాద్ కర్నూలు హైవే, కర్నూలు టు హైదరాబాద్. మనం ఇప్పుడు హైదరాబాద్ సైడ్ మళ్ళీనాము. యూటర్న్ చేసుకోవాలి. ఇప్పుడు యూటర్న్ చేసుకొని ఇక్కడ మనం యూటర్న్ చేసుకొని కొంచెం ముందుకు వచ్చి పాత పోలీస్ స్టేషన్, శంషాబాద్ పాత పోలీస్ స్టేషన్ రూట్లో పోవాలన్నట్టు. మళ్ళీ ఇలా లెఫ్ట్కి మళ్ళాలి మనం. యూటర్న్ చేసుకున్నాం కదా. అయితే ఆ బస్ డిపో కాడికైనా వస్తే ఈ డివైడర్కి ఏం లేకపోతే డైరెక్ట్ మనం లెఫ్ట్ సైడ్ డైరెక్ట్ రోడ్ అన్నమాట అది. అప్పుడు మనం ఇప్పుడు యూటర్న్ చేసుకొని వచ్చినాము. ఇంకో ఇవన్నీ అక్కడనే మగుతుంది. ఇది శంషాబాద్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న రద్దీ. ఇదంతా రోడ్కి అవతల బస్ స్టాండ్ ఉంది. రోడ్ ఇవతల మనం ఉన్నాం. రోడ్ ఇవతల అంటే ఇది పాత పోలీస్ స్టేషన్. ఫస్ట్ నుంచి విలేజ్ ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఇది. ఇప్పుడు మనం ఆ పోలీస్ స్టేషన్ పక్క నుంచే వెళ్ళాలి. స్పీడ్ బ్రేకర్ ఖతర్నాక్ పెట్టిరా. పైనుంచి రైలు, కింది నుంచి బండ్లు. ఇక్కడ ఏమైనా రష్ ఉందా మరి? చిన్న రోడ్డు ఉంటుంది ఇది. మరి ఇది టైట్ ఉంటుందా మరి? మామూలుగా ఈ టైంలో అయితే ఏమి ఉండదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే 5 ఇప్పుడిప్పుడే 5 అవుతుంది కదా. మెయిన్ రోడ్కి వెళ్తుంది మళ్ళీ ఈ రోడ్డు. ఇది పాత పోలీస్ స్టేషన్. ఇది అయిపోయింది. పాత పోలీస్ స్టేషన్ దాటినాము. ఇదంతా శంషాబాద్ ఏరియా మొత్తం. టోటల్గా శంషాబాద్ ఏరియా. ఇక్కడ పోషమ్మ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ టెంపుల్ ఏరియా ఉంటుంది. పోషమ్మ టెంపుల్ అని కాలనీ పేరు. చూద్దాం ఇక్కడ ఏడుంది. ఏ శ్రీరామ్ అని ఏడుంది అంటే పోషమ్మ కూడా ఉంటుంది ఇక్కడ నాకు తెలిసి. ఆటో ఇది పోషమ్మ టెంపుల్. ఇది ఏరియా ఏరియానేమో కాదు. ఇది కంపౌండ్. ఇంకో ఇక్కడ రోడ్డు మీదనే బొడ్రాయి ఉన్నట్టుంది. బొడ్రాయి గుడి కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా శంషాబాద్ పాత బస్తే ఇంకా మనము దాటలేదు. ఇంకా ఇదంతా పాతదే.
మళ్ళీ ఈ రోడ్డు కూడా లెఫ్ట్ సైడ్ రోడ్డు ఆడికే పోతుంది, మెయిన్ రోడ్డుకి పోతుంది అన్నమాట. సిద్ధాంతి అని అన్నాం కదా మనం ఇంతకుముందు స్టార్టింగ్లో, అన్నమా అనలేదు సిద్ధాంతి, కానీ ఆ సిద్ధాంతి ఏరియాకి పోతుంది అన్నమాట. ఇప్పుడు ఇది మామిడిపల్లికి డైరెక్ట్ పోతుంది ఇక్కడ నుంచి మనకు. మామిడిపల్లి ఈ రోడ్డు డెవలప్ కాలే, కానీ కొంచెం ముందుకు పోయిన తర్వాత సాయిబాబా గుడి దాటిన తర్వాత మామిడిపల్లి టు సాయిబాబా గుడి కంటే కొంచెం అవతల వరకు ఒక కంపెనీ రోడ్ అనమాట. అది కంపెనీ వాళ్ళు వేసిండ్రు, చాలా మామూలుగా రింగ్ రోడ్ లాగా వేసి పెట్టేసారు, పెద్ద పెద్ద లైట్లు వేసిండ్రు, చాలా పెద్దగా వేసిండ్రు అన్నట్టు. అది చాలా ఉంటుంది, అక్కడి నుంచి ఇక్కడి వరకు లేదు, అంతేగాని మామిడిపల్లి దాకా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ రోడ్డు. ఇంకా కొంచెం ఇప్పుడు సాయిబాబా గుడి దాటంగానే స్టార్ట్ అవుతుంది అది. అయితే అక్కడ నుంచి వచ్చే వాళ్ళందరూ ఆడ కాలనీ ఇలా విమానాశ్రయాలు అలా చేసేవాళ్ళ, మరి అది వాళ్ళ కాలనీలకు వాళ్ళందరూ వస్తారు అన్నట్టు. లోపల డ్యూటీలు అలా పోయేటోళ్ళు కానీ ఇక్కడ చూసిండ్రా, ఇదే టెంపుల్ ఆర్చ్ కానీ ఇప్పుడు ఇక్కడ ఇట్లా పెడతా. ఇంకోటి శ్రీ ధర్మసాయి మందిరమునకు దారి, రైట్ సైడ్. ధర్మసాయి మందిరమునకు దారి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మధ్యలో ఒక కంపెనీ వస్తుంది, ఆ కంపెనీ దాటంగానే మామిడిపల్లి. ఇక్కడ స్టార్ట్ అవుతుంది సార్ రోడ్డు. ఇక్కడ బోర్డు ఉంది, రైట్ సైడ్ పోతే ఆర్జిఐ విమానాశ్రయం, స్టేట్ పోతే మామిడిపల్లి, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్. ఇక్కడ ఆర్జిఐ విమానాశ్రయం అంట, ఆర్జిఐ. మామిడిపల్లి అంతా ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది, 2 కిలోమీటర్ ఉంటుంది. టెంపుల్ ఉంది ఇక్కడ. ఓం శ్రీ మాత్రే నమః, శ్రీ మాత్రే నమః. 60 కిలోమీటర్ల స్పీడ్ కంటే ఎక్కువ పోవద్దు ఈ రోడ్డు మీద అని చెప్పి బోర్డులు ఉన్నాయి. ఇప్పుడు మన బండి కూడా 55 మీద పోతుంది, 50 మీద పోతుంది. వీడికి కూడా అదే ఆర్జిఐ విమానాశ్రయం, సేమ్ ఆడున్న బోర్డే ఈడ ఉంది. ఈడ కూడా రైట్ సైడ్ రోడ్డు ఉంటుంది, ఆర్జిఐ విమానాశ్రయం లోపలికి. ఇక్కడ పెద్ద విమానాశ్రయం లోపలికి పోతున్నట్టు అన్నీ. రోడ్లు ఇంకా పనులు నడుస్తున్నాయి. డివైడర్లు అవన్నీ చేసిన తర్వాత దాంట్లో చెట్లు పెట్టడం జరుగుతుంది. చెట్లు పెట్టిన తర్వాత అప్పుడు దీని డిజైన్ ఆకారం అంతా మారిపోతుంది. అప్పుడు ఏమున్నాయి ఆ చెత్తిరి, అరే టమాటాలు, అరే ముందే చూడకపోతే జర్ర టమాటాలు తీసుకునేది ఉండే. చెత్తిరి కనిపిస్తుంది దూరంకి అని, కానీ ఆ టమాటాలు క్రాస్లో కోసి ఉన్నారు, క్రాస్లో పెట్టినట్టు నాకు దూరం నుంచి కనిపిస్తారు. మామిడిపల్లి వచ్చేసింది. ఇప్పుడు మనము మామిడిపల్లి విలేజ్లకు మనం ఏం పోము. ఇప్పుడు మామిడిపల్లి వరకు అన్న కదా, శంషాబాద్ టు మామిడిపల్లి.
మామిడిపల్లి. ఇంకో ఇది ఇడికించి రైట్ సైడ్ మొత్తం మామిడిపల్లి. ఇక్కడ దాకా ఇన్లైన్ అయినా ఇదంతా మామిడిపల్లి కిందికే ఉంటుంది అనుకో. కాబట్టి ఇంతకుముందు పాత విలేజ్ ఆ రైట్ సైడ్ కొంచెం ముందుకు వరకే ఉంటుండే. ఇప్పుడు మనం ఇట్లా కానీ ఇక శ్రీశైలం హైవే ఎక్కుతాం లెఫ్ట్ సైడ్ నుంచి పోయి.